హాయ్ అండి. ఏపీ గవర్నమెంట్ ఏదో ప్రతి ఒక్కరు ముగ్గురు కనండి అని చెప్పింది గదా! అదైతే మన లైఫ్‌లో మనం ప్లాన్ చేయగూడదండి ఖచ్చితంగాను. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్‌లో ఇద్దరు పిల్లల్ని పెంచేదానికి ఎంతో కష్టంగా ఉంటది. ఏం కన్నంత మాత్రాన అయిపోదు గదా! వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మనమే చూసుకోవాలి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది బయట. నర్సరీ క్లాసులకే 50,000 నుంచి 1,00,000 వరకు తీసుకుంటున్నారు నార్మల్ స్కూళ్ళల్లోనేను. అదే ఇంకా మంచి మంచి స్కూల్స్‌లో అయితే 1,50,000, 2,00,000 తీసుకుంటున్నారు. ఎంత కష్టంగా ఉందో బయట పెంచేదానికి. ఏదో గవర్నమెంట్ చెప్పింది వాళ్ళు పథకాలిస్తారు అని జెప్పి మనమైతే థర్డ్ బేబీకి ప్లాన్ జేస్తే ఇంక మనమే మోసపోతాము. వాళ్ళని కని పెంచేది మనమే గదా! వాళ్ళు జస్ట్ ఈ తగ్గినప్పుడు కనమంటారు. పెరిగినప్పుడేమో తగ్గిచ్చండి అంటారు. అప్పుడు వాళ్ళెక్కడికెళ్తారు పుట్టిన వాళ్ళైతేను. సో, మనమే కేర్‌ఫుల్‌గా ఉండాలి మన లైఫ్‌లోను. వాళ్ళేదో చెప్పారని మాత్రం మీరైతే ప్లాన్ చేయమాకండి ఎవరు గూడా థర్డ్ బేబీకి. మనిద్దరం, మనకిద్దరు అంతే. ఇది మాత్రమే పాటిద్దాము. ఎందుకు మనమిద్దరం మనకు దేవుడు ఒకరిని ఇద్దరిచ్చారు గదా! తోడుగా. మనం గూడా వాళ్ళకి ఒకరినొకరు తోడుగా మ్యారేజ్ అయ్యేంత వరకు ఉంటారు. తర్వాత వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌తో ఉంటారు. అంతేను. వాళ్ళు గూడా ఇద్దరు, వాళ్ళకిద్దరు అట్లా ఎళ్తూ ఉంటే చాలు జనరేషన్‌కి. మరీ ఒక్కరైనా గూడా ఇబ్బంది పడతారండి లైఫ్‌లోను. ఏ తోడు లేకుండా ఉంటారని. సో, ఇద్దరైతే బెటర్‌గా ఉంటారు. అది ఎవరైనా కావచ్చు. బేబీ గర్ల్ అయినా, బేబీ బాయ్స్ అయినా.